హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతి నిర్మాణ పనుల్ని డిసెంబర్ నుంచి ప్రారంభించి 4 ఏళ్లలో భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు మొత్తాన్ని పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనలతో, ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందుకు సంబంధించి సింగపూరు కంపెనీ ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఇప్పటికే ఆ పనులకు సంబంధించినటువంటి ప్రక్రియని ప్రారంభించారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథి వీళ్ళిద్దరూ కూడా అమరావతిలో ప్రధానంగా పార్కులు, రిజర్వాయర్ల అభివృద్ధి, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద సమీక్షించి ఆయా ప్రాంతాలను సందర్శించి ఆ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా సమీక్ష చేశారు. ప్రధానంగా అమరావతి నగరం అంటే రోడ్లు వేయటము, భవనాలు కట్టడం మాత్రమే కాదు, పూర్తి స్థాయిలో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్తో పర్యావరణానికి హితంగా ప్రజలందరూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జీవించేటువంటి విధంగా ప్రపంచ అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ నగరాలలో మొదటి 5 నగరాల్లో అమరావతిని ఉంచాలని, ప్రపంచ స్థాయి ఉన్నత స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలి అనేటువంటిది లక్ష్యం. అయితే అమరావతికి మొత్తము 50,000 కోట్ల రూపాయలు. దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ని టెండర్లను ఇప్పటికే ఇచ్చారు ఆల్రెడీ. ఇది 2015 నుంచి 19 వరకు ఆ ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్ణయం జరిగిన తర్వాత టెండర్లు ఇచ్చినాయి 50,000 కోట్ల రూపాయలు. అంటే 41,000 కోట్ల రూపాయలకేమో మిగతా అన్ని డెవలప్మెంట్ సంబంధించి ఒక 9,000 కోట్ల రూపాయలకి రోడ్లకు సంబంధించినటువంటి దాని మీద కూడా టెండర్లు ఇచ్చారు. మొత్తము 50,000 కోట్ల రూపాయలకి అప్పుడు టెండర్లు ఇచ్చారు. వాటిల్లో కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని మధ్యంతరంగా ఉన్నాయి, కొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. అవన్నిటిని కూడా ఇప్పుడు అసెస్మెంట్ చేస్తున్నారు. అసలు ఈ 50,000 కోట్ల రూపాయల పనులకు సంబంధించి ఏ దశల్లో పనులు ఉన్నాయి ఏంటి అనే దాని మీద వాటి మొత్తం ఆ పనుల్ని ఇక నిలుపుదల చేసేసి ఆ కాంట్రాక్టర్లని ఇక క్యాన్సిల్ చేస్తున్నారు. ఆ కాంట్రాక్టులు ఇంతటితో ముగిసిపోతాయి. కొత్తగా ఇప్పుడు మరి ఆ 50,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 5.5 సంవత్సరాలు, సుమారుగా 5.5 సంవత్సరాలు అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ పనులు జరగల. మరి ఇప్పుడు వాటి అంచనాలు ఎంత పెరిగి ఉంటాయి? అందుకు అనుగుణంగా ఒక ప్రతిపాదనలు తయారు చేసి కొత్తగా మళ్ళీ టెండర్లను పిలవబోతున్నారు. ఈ కొత్తగా టెండర్లను పిలిస్తే ఆ 50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ పనులు ఇప్పుడు పెరిగినటువంటి రేట్లకు అనుగుణంగా సుమారుగా ఒక 60,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అనేటువంటిది ఒక అంచనాగా ఉంది. అంటే అమరావతి నిర్మాణాలకు సంబంధించి అంటే రోడ్లు, అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి వసతులు, పార్కులు, సామాజిక అవసరాలు, ఇలాంటి అన్నిటికి సంబంధించినటువంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి డెవలప్మెంటు, అదేవిధంగా భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించి వాళ్ళ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో భూములు ఇచ్చినటువంటి రైతుల ప్లాట్లని డెవలప్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేసి వాళ్ళకు అందించేంత వరకు కూడా ఇవన్నీ ఒక 50,000 కోట్ల రూపాయలు అని గతంలో అనుకుంటే ఇప్పుడు 60,000 కోట్ల రూపాయల వరకు మొత్తం డెవలప్మెంట్కి సంబంధించి అవుతుంది అనేటువంటి దాని మీద. అందుకు అనుగుణంగా ఇప్పుడు వాటిల్లో 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి మనకి రుణం రూపంలో అందుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పుడు ఈ సంవత్సరమే 15,000 కోట్ల రూపాయలు అందబోతున్నాయి. ఆల్రెడీ ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి ప్రతినిధులు అమరావతికి రావటం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అవ్వటం, ఈ పరిశీలన మొత్తం పూర్తయింది. ఇక ప్రపంచ బ్యాంకు నుంచి ఆ 15,000 కోట్ల రూపాయలు వస్తే ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. 30 కోట్ల రూపాయలతో జంగిల్ క్లియరెన్స్కు సంబంధించినటువంటి పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. బహుశా 15 రోజుల్లో కంప్లీట్ కూడా అయ్యేదానికి అవకాశం ఉంది.
ఇంకా పనులు కొన్ని పనులని ఈ సంవత్సరము అంటే దశల వారీగా వెంటనే పూర్తి చేసేటువంటి ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ప్రధానంగా ఏమిటి అని అంటే పార్కులు, కీలకమైనటువంటి 4 పార్కులకు సంబంధించినటువంటి ఈ 4 పార్కులను కూడా 6 నెలల్లో పూర్తి చేయాలనేటువంటిది ప్రణాళిక. ఇప్పటికే కాంట్రాక్టులు కూడా ఇచ్చేసారు. కాంట్రాక్టులు కూడా ఆ పార్కుల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో. శాఖమూరులో సెంట్రల్ పార్కు మా మధ్యలో ఉంటుంది, రాజధానికి సంబంధించినటువంటి దీంట్లో 300 ఎకరాల్లో ఈ సెంట్రల్ పార్క్ అనేటువంటి దాన్ని ఉంటుంది. దీంట్లో దాని మధ్యలో 50 ఎకరాల్లో రిజర్వాయరు, వాటర్ ప్లాంటు, దాంట్లో బోటింగు, ఇవన్నీ కూడా పిల్లలకు కావాల్సినటువంటి టూరిజం సంబంధించినటువంటి అన్నీ కూడా దాంట్లో ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా మల్కాపురం పార్కు ఒక 21 ఎకరాల్లో, అనంతవరం రీజనల్ పార్కు 35 ఎకరాల్లో, ఈ విధంగా మొత్తం కూడా పార్కులు ఏర్పాటుకు సంబంధించి 6 నెలల్లోనే వీటిని పూర్తి చేయాలి అనేటువంటి దాని మీద. అదేవిధంగా నీరుకొండ చుట్టూ కూడా వర్షాలు వచ్చినప్పుడు బాగా వాటర్ వస్తాయి. అక్కడ వాటర్ అంతా కూడా అక్కడ నిలబడేటువంటి అవకాశం ఉంటుంది ఇంతకుముందు. ఇప్పుడు ఆల్రెడీ కొండవీటి వాగు సంబంధించినటువంటి లిఫ్ట్ పెట్టిన తర్వాత అక్కడ తోడేసి కృష్ణానదిలో పోస్తున్నారు. ఈ నీరుకొండ దగ్గర ఏం చేస్తున్నారంటే 500 ఎకరాల్లో వాటర్కి సంబంధించినటువంటి మొత్తం వాటర్ రిజర్వాయర్ను ఒకదాన్ని ఏర్పాటు చేసి అక్కడ వాటర్ లేకు, బోటింగు, పిల్లలు ఆడుకునేదానికి కావాల్సినటువంటి టూరిజానికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా ఈ నీరుకొండ దగ్గర ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా కృష్ణాపాలెం దగ్గర కూడా ఒక రిజర్వాయర్కి సంబంధించినటువంటి దాని మీద కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ ఏంటి అంటే ఎక్కడికక్కడ గ్రౌండ్ వాటర్ పెరగటం కోసము, అదేవిధంగా ఆహ్లాదకరంగా మొత్తము చెట్లు ఇవన్నీ పెంచడం కోసం. దీంతో పాటుగా కొండవీటి వాగు 23 కిలోమీటర్లు, పాలవాగు, అదేవిధంగా గ్రావిటీ కెనాల్ మొత్తం 100 కిలోమీటర్ల మేర ఈ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాలు పక్కన చుట్టుపక్కల బఫర్ జోన్లు ఏర్పాటు చేసేసి 2 వైపులా అక్కడ పెద్ద పెద్ద చెట్లకు సంబంధించినటువంటి వీటిని కూడా నిర్మాణాలు చేయాలి అనేటువంటి దాని మీద ఆలోచన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ తయారు చేయాల్సిందిగా ఇప్పటికే ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషను ప్రయత్నాలు ప్రారంభించింది. ఎవరైతే ఉన్నత స్థాయి బృందంతో వీటికి సంబంధించినటువంటి అంచనాలని వేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. ఈ మొత్తం కూడా ఈ పార్కుల్ని 6 నెలల్లో పూర్తి చేసేసి ఈ కొత్తగా ఇచ్చేటువంటి టెండర్స్ సంబంధించినటువంటివి కూడా కొత్త టెండర్లను చేసేసి డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించాలని. అదేవిధంగా రాజధాని కోర్ క్యాపిటల్లో ఉండేటువంటి 5 టవర్స్ కీలకమైనవి, ఏది జిఐడి టవరు, అదేవిధంగా సెక్రటరేట్ టవర్స్, ఇవన్నీ సంబంధించినటువంటి పునాదులన్నీ నెలల్లో ఉన్నాయి. వాటి ఆల్రెడీ చెన్నై, అదేవిధంగా హైదరాబాద్ ఐఐటి నిపుణులు వచ్చి పరిశీలించారు. వాటికి సంబంధించి ఎంత మేరకు దెబ్బతిన్నాయి, అసలు దెబ్బతిన్నాయా లేవా, వాటి మీద నిర్మాణాలు జరపవచ్చా లేదని నిపుణులు తెలుస్తారు. నిర్మాణాలు జరపడానికైతే అభ్యంతరం లేదనేటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి మాట. చిన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి కావాల్సినటువంటి చిన్న రిపేర్లు చేసేసి అది పటిష్టంగా ఇప్పుడు ఆల్రెడీ దాని మీద పూర్తి స్థాయి కట్టడం జరిగి ఉండలేదు కాబట్టి, పునాదులే కాబట్టి, బరువు లేదు కాబట్టి దెబ్బతినేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అనేటువంటిది స్ట్రక్చరల్ ఇంజనీర్స్ చెప్తున్నటువంటి మాట. మనము ఈ పొలిటికల్ పాయింట్లో కూడా స్పష్టంగా హైదరాబాదుకు చెందినటువంటి స్ట్రక్చరల్ ఇంజనీర్ ఎస్వి కోటేశ్వరరావుతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూస్ కూడా చేసి ఆ విధమైనటువంటి ఆ భూమి పునాదుల్లో ఉన్నటువంటి నీళ్ళలో ఉన్నటువంటి వాటికి ఏమైనా దెబ్బతింటే రిపేర్లు చేయొచ్చు, ఇవాళ ఇలాంటి కూడా మనము పాఠకులకు అందించడం అనేటువంటిది జరిగింది. బహుశా డిసెంబర్ నుంచి ఈ మొత్తం పనులు ప్రారంభమై రాజధానికి సంబంధించి 4 ఏళ్లలో పూర్తి చేసేటువంటి విధంగా ముందుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రెస్టీజియస్గా అమరావతి నిర్మాణం వైపు అడుగులు వేస్తోంది.